ఆల్సో చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా. మొత్తం చూపిస్తా ఈ వీడియోలో, ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో మనం విజయవాడ మంగళగిరి హైవే మధ్యలో మిశ్ర ధాబా అని ఉండిద్దని చెప్పా కదా. లోపల సీటింగ్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. ఒక కాట్ టైప్ సీటింగ్ ఇది, ద ఓల్డ్ స్టైల్ గ్రడ్జ్ ఏదైతే ఉందో ఇది. అండ్ మామూలుగా మీరు చూస్తుంది మొత్తం బయట వాళ్ళు తర్వాత లాస్ట్లో వేస్తారనమాట కాట్స్. ఇదేమో ఇక్కడ ఫేమస్ చికెన్ పకోడా, పెద్ద పకోడా ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఫుల్ వీడియో తీశాను, మీరు వెళ్ళి కావాలంటే చూడండి. ఇది వచ్చేసి మనకి ఒక ఆలు పరాటా అంటారు కదా. ఫస్ట్ ఆలు పరాటాని మొత్తము దాని మీద హీట్ చేస్తారనమాట. హీట్ చేసిన తర్వాత వెంటనే కిందకు వచ్చిన తర్వాత పెద్ద ఆయిల్ ఒక ఉండిద్ది, ఆ మొత్తం ఆయిల్లో ఇది వేసేస్తారనమాట. దీన్ని మొత్తం రోటీని ఆ ఆయిల్ మొత్తం సోక్ అయ్యిద్ది. అండ్ ఆల్సో టేస్టీ. ఒక్కళ్ళు అయితే ఒకటి తినొచ్చు అనమాట. హెల్త్ కాన్షియస్గా ఉంటే మీరు ఒకళ్ళు తినొచ్చు. పక్కన అయితే గ్రేవీ ఉంటుంది అనమాట. ఆ గ్రేవీలో ఏమో పనీర్, మష్రూమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఒకే గ్రేవీలో 4 రకాల మష్రూమ్స్, 4 రకాల పన్నీర్, చికెన్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇది ఒకటే గ్రేవీలో. ఏంటంటే అది ధాబా వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ గ్రేవీ అయితే చాలా బాగుండాలి. ఇక్కడ గ్రేవీ కూడా చాలా బాగుందన్నమాట. కొన్ని ధాబాస్లో గ్రేవీ ఒకలా ఉండిద్ది, ఇక్కడ ఒకలా ఉంది. సో మిశ్రా ధాబా వచ్చేసి మన విజయవాడ అండ్ గుంటూరుకి మధ్యలో హైవే ఉండిద్ది కదా, అక్కడ మంగళగిరి హైవే లెఫ్ట్లో ఉండిద్ది అనమాట. ఎదురు మిశ్రా ధాబా చాలా బాగుండిద్ది. నేను స్పెషల్గా మీకు రికమెండ్ చేస్తాను వెళ్ళమని. అండ్ చాలా వీడియో కూడా తీసినప్పుడు ఇందాక చెప్పా కదా పెద్ద ఆయిల్లో వేస్తారని. ఇది వచ్చేసి పూరి టైప్ కాదు ఇది, బట్ ఇది ఆలు పరోటా అనమాట. ఇది ఆలు పరాటా అంటారు. సో పరాటాని ఫస్ట్ హీట్ చేసిన తర్వాత దీని మీదే వేస్తారనమాట. చూసారా కింద స్టవ్ లేకపోయినా కూడా ఎలా అది బాయిల్ అయిపోతుందో, అంత వేడిగా ఉందన్నమాట. లోపల నాకు వెళ్ళంగానే లోపల వాళ్ళ పాపం ఎలా పనిచేస్తున్నారో నాకైతే అసలు ఊపిరి రావట్లేదు అనమాట లోపల. ఎందుకంటే ఆ కూల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ గ్రేవీ అయిపోతే ఈ గ్రేవీ ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట ఒకవైపు నుంచి. ఎందుకంటే సడన్గా మళ్ళీ పన్నీర్ కానీ లేకపోతే మష్రూమ్స్ కానీ చికెన్ కానీ ఏమైనా ఆర్డర్ వస్తే దాంట్లో గ్రేవీ వేసేసి ఇచ్చేస్తారనమాట. ఫర్ మోర్ వీడియోస్ టు సబ్స్క్రైబ్.